హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఎస్ఎస్సి సిజిఎల్ ఎంటీఎస్ 2024 మనకి రీసెంట్గా అప్డేట్ అయితే వస్తుందండి. ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది. ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మ్యాక్సిమం సెప్టెంబర్ 10 నుండి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అఫీషియల్గా ఇంకా డేట్స్ అయితే రాలేదు, కానీ మనకు వచ్చిన సమాచారం ప్రకారంగా సెప్టెంబర్ 10th నుండి మేబీ స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మ్యాక్సిమం అఫీషియల్గా వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ ఇదే డేట్ రావచ్చు, లేకపోతే 5 days అటుగా అవ్వచ్చు. ఇక మనకి ఇండియన్ పాలిటీ ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఎస్ఎస్సిలో రిపీటెడ్గా వస్తున్న టాపిక్స్ను ఆల్మోస్ట్ పాలిటీ నుండి కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు పార్లమెంట్ గురించి డిస్కస్ చేసుకుందాం. పార్లమెంట్లో మనకి లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది, ప్రెసిడెంట్ గారు ఉంటారు. ఈ విషయం అనేది బిఫోర్ క్లాస్లో నిన్న చెప్పడం జరిగింది. ఈరోజు మనం నిన్న రాజ్యసభ గురించి డిస్కస్ చేసుకున్నాం, ఈరోజు లోక్సభ కోసం డిస్కస్ చేసుకున్నాం. అసలు ఈ పార్లమెంట్ అనేది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ పార్ట్లో ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో చాలాసార్లు అడిగిన క్వశ్చన్. మనకి ఇది పార్ట్ 2, అది మెయిన్ పార్ట్ 5 చాప్టర్స్ 2 ఆర్టికల్ 79 to 123. 123 ఏం చెప్తుందంటే సింపుల్గా ఆర్డినెన్స్ గురించి చెప్తుంది. ప్రెసిడెంట్ జారీ చేసిన ఆర్డినెన్స్ గురించి ఆర్టికల్ 123 చెప్తుంది. 79 అనేది ఏం చెప్తుందంటే దేర్ షెల్ బి ఏ పార్లమెంట్ ఫర్ ద యూనియన్ అని 79 చెప్తుంది. ఈ రెండు ఆర్టికల్స్ కూడా చాలాసార్లు ఎగ్జామ్లో రిపీట్ అవ్వడం జరిగింది. ఆర్టికల్ 123 అయితే ప్రత్యేకించి ఒక హాఫ్ అన్ అవర్ వరకు క్లాస్ ఉంటుంది. ఎందుకంటే ఆర్డినెన్స్ ఎలా జారీ చేస్తారు, ఆర్డినెన్స్ టైం పీరియడ్ ఎంత, గరిష్ట టైం పీరియడ్ ఎంత, లేకపోతే ఆర్డినెన్స్ జారీ చేసే రైట్ ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా మనకి ఆర్టికల్ 123 డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే లోక్సభ గురించి. లోక్సభ చూసినట్లయితే ఈ లోక్సభని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 79 ఏం చెప్తుంది? దేర్ షెల్ బి ఏ పార్లమెంట్ ఫర్ ద యూనియన్ చెప్తుంది. ఆర్టికల్ 80 ఏం చెప్తుంది? కంపోజిషన్ ఆఫ్ ది రాజ్యసభ అని చెప్తుంది. ఆర్టికల్ 81 ఏం చెప్తుందంటే లోక్సభ గురించి చెప్తుంది. ఈ లోక్సభ గురించి ఏం చెప్తుంది, ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 81 అండి. చాలాసార్లు ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో రావడం జరిగింది. ఆర్టికల్ 81 అనేది లోక్సభ కంపోజిషన్ ఆఫ్ ది లోక్సభ గురించి ఆర్టికల్ 81 తెలియజేస్తుంది. అయితే కాంపోజిషన్ అన్నాం. అసలు ఏంటి లోక్సభ స్ట్రెంత్ అంతా, లోక్సభకి ఎలా క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళ ఏజ్ క్రైటీరియా ఏంటి, వాళ్ళ డిస్క్వాలిఫికేషన్స్ ఏంటి, బడ్జెట్ ఎన్ని సెషన్స్ జరుగుతాయి, ఇవన్నీ కూడా మనకి ఈ లోక్సభలో తెలుసుకుంటాం. అయితే మీకు సింపుల్గా అర్థం అవ్వడానికి కోసం ఒక ఆర్డర్లో చెప్తాను. మీరు ఐఏఎస్గా లేదా సిజిఎల్ కోసం ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు. మీరు సిజిఎల్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో లేదా ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అవ్వాలనుకుంటున్నారు. మీరు స్టార్టింగ్ ఏం చేస్తారు? ఫస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూస్తారు. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత దానిలో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తారు, ఏజ్ క్రైటీరియా చూస్తారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తారు. తర్వాత జాబ్కి ప్రిపేర్ అవుతారు. జాబ్ కొట్టిన తర్వాత జాబ్లో జాయిన్ అవుతారు. జాబ్లో జాయిన్ తర్వాత ఆ టైం పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే రిజగ్నేషన్ లేదా రిజైన్ చేసేసి, లేకపోతే పదవి విరమణ అంటారు, అయిపోయిన తర్వాత ఆ జాబ్ నుండి రిటైర్ అయిపోతారు. ఈ మధ్యన ఎవరైతే జాయిన్ అవుతారో జాయిన్ అవ్వడంలో కూడా కొంతమంది డిస్క్వాలిఫై అవకాశం ఉంది. ఎందుకంటే సరిగ్గా పనిచేయకపోవడం కానీ, లేకపోతే డిఫరెంట్ రీజన్స్ వల్ల ఏమవుతారంటే మధ్యలో కూడా వాళ్ళని డిస్మిస్ చేయడం, సస్పెండ్ చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ లోక్సభలో కూడాను లోక్సభ పోటీ చేసిన మనకి లోక్సభకు పోటీ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం తెలుసుకోవాలంటే లోక్సభలో ఎంతమంది ఉంటారు, లోక్సభకి క్వాలిఫికేషన్స్, పోటీ చేయడానికి ఏజ్ క్రైటీరియా ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లాగా మనకి ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి అనేవి క్లియర్ కట్గా మనం తెలుసుకోవాలి. లోక్సభని ఫస్ట్ ఆఫ్ ఆల్ లోక్సభకి గల నేమ్స్ ఏంటి? నేమ్స్ ఆఫ్ లోక్సభ మనకి ఇక్కడ ఎల్ఎస్ అని రాస్తానండి, ఇక్కడ ఆర్ఎస్ అని రాస్తాను. మీకు క్లియర్గా అర్థం కావడం కోసమే మళ్ళీ రాజ్యసభ గురించి చెప్తాను.
ఇక్కడ మనకి హౌస్ ఆఫ్ పీపుల్ అంటామండి, హౌస్ ఆఫ్ పీపుల్ అంటాం. ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటాం, రాజ్యసభని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటామండి. దీన్ని లోవర్ హౌస్ అంటామండి, లోవర్ హౌస్ అంటాం. దీన్ని అప్పర్ హౌస్ అంటామండి. దీన్ని ఏమంటామంటే గ్రీన్ కార్పెట్ లేదా రెడ్ కార్పెట్, గ్రీన్ కార్పెట్ అంటారు కదా, గ్రీన్ కార్పెట్ అంటారు, లేదా దీన్ని రెడ్ కార్పెట్ అంటారు. దీన్ని ఇంకా ఏమంటారంటే లోవర్ హౌస్ అంటారు. నెక్స్ట్ లోక్సభ, లోక్సభ అని రాజ్యసభ. దీన్ని ఛాంబర్ 1 ఫస్ట్ ఛాంబర్ అంటారు, దీన్ని సెకండ్ ఛాంబర్ అంటారు. దీన్ని నాన్ పర్మనెంట్ హౌస్ అంటారు, దీన్ని పర్మనెంట్ హౌస్ అంటారు, శాశ్వత సభ అంటారండి. పర్మనెంట్ హౌస్, నాన్ పర్మనెంట్ హౌస్. పర్మనెంట్ హౌస్ అంటే శాశ్వత సభ. మనకి రాజ్యసభ అనేది శాశ్వతంగా ఉంటుందండి. అందులో మెంబర్స్ టైం పీరియడ్ 6 years, కానీ ఆ రాజ్యసభ అనేది ఏమవుతుందంటే కంటిన్యూ అవుతుంది. మీకు రాజ్యసభలో క్లియర్గా చెప్పడం జరిగింది. ఒక 16 members తీసుకుంటే 20 మీకు ఎగ్జాంపుల్ చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు దాన్ని డిస్కస్ చేస్తే ఇంకా టైం ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ మనకి ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోండి అండి. ఫస్ట్ ఛాంబరు ఎక్కువ అడుగుతున్నాడు, సెకండ్ ఛాంబరు, తర్వాత లోవర్ హౌస్. దీన్నే స్టేట్ రిప్రజెంట్, మనకి రాజ్యసభనే స్టేట్ రిప్రజెంట్ చేస్తుంది. అదేవిధంగా ఇంటెలెక్చువల్ హౌస్ అని చెప్తారు, ఎల్డర్స్ హౌస్ అని చెప్తారు, ఓకేనా, పెద్దల సభ అంటారు, ఎగువ సభ అంటారు. అదేవిధంగా కౌన్సిల్ ఆఫ్ స్టేట్. ఇక్కడ మనకి మేజర్గా ఇక్కడ లోక్సభ ఉంది, రాజ్యసభ ఉంది కదండి. ఈ లోక్సభ, రాజ్యసభ అనేది ఏ వర్డ్స్ అంటే హిందీ వర్డ్స్ అండి, హిందీ వర్డ్స్, హిందీ పదాలు. అవి ఎప్పుడు తీసుకోవడం జరిగిందంటే 1954లో మనకి ఈ సభలకి హౌస్ ఆఫ్ పీపుల్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. దీన్ని మనకి హౌస్ ఆఫ్ పీపుల్ మనం లోక్సభ అని పిలవడం జరిగింది, కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ని రాజ్యసభ అని పిలవడం జరిగింది. ఎప్పుడు నుండి అంటే 1954, 1954 నుండి మనకి ఈ సభని రాజ్యసభని, ఈ సభని లోక్సభని పిలవడం జరుగుతుంది. ఇది మనకి లోక్సభకి, రాజ్యసభకి యొక్క మనకి ఏంటంటే నేమ్స్ అండి, నేమ్స్. తర్వాత మనకి స్ట్రెంత్ అండి. స్ట్రెంత్ చూసినట్లయితే మనకి లోక్సభ, రాజ్యసభ. లోక్సభలో ఎంతమంది ఉంటారంటే 550 members ఉంటారండి. ఇక్కడ 250 members ఉంటారండి. లోక్సభలో 550 members, రాజ్యసభలో 250 members. అయితే ప్రెసెంట్ స్ట్రెంత్ ఎంతంటే మనకి 545 అండి, 545. ఇక్కడ మనకి 245 అండి, 245 అంటే 243 + 2 అండి మనకి యాక్చువల్గా 245. ప్రెసెంట్ కరెంట్ స్ట్రెంత్ ఎంతంటే 243. ఇక్కడ మనకి 545. ఇక్కడ మనకి ప్రెసిడెంట్ ఇక్కడ 2 members నామినేట్ చేస్తారు, ఇక్కడ 12 members నామినేట్ చేస్తారు. ఇక్కడ 2 members ఆంగ్లో ఇండియన్స్ అంటారు. ఇక్కడ ప్రెసిడెంట్ గారు 12 members మనకి రాజ్యసభకి ఏం చేస్తారంటే నామినేట్ చేయబడతారు. ఈ 12 members ఎవరంటే లిటరేచరు, సైన్స్, ఆర్ట్స్, సోషల్ సర్వీస్. వీటిలో ఈ 4 విభాగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన వాళ్ళకి ప్రెసిడెంట్ గారు నామినేట్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా సుధామూర్తి గారిని, అదేవిధంగా ఇళయరాజా గారిని, మీకు సచిన్ టెండూల్కర్ ఎగ్జాంపుల్ గుర్తుంటుంది, ఓకేనా. ప్రెసెంట్ 245 అనేది స్ట్రెంత్. మనకి ఇక్కడ 12 members ఏమవుతారు, నామినేట్ అవుతారు. ఎవరి చేత? ప్రెసిడెంట్ చేత. క్లియరా? ఇక్కడ మనకి ఈ 243లో 229 + 4 అండి, +12. మనకి 229 స్టేట్స్ నుండి వస్తారు. 4 members ఎక్కడి నుండి వస్తారంటే యూనియన్ టెరిటరీస్ నుండి వస్తారు. అవి యూనియన్ టెరిటరీలో చూసినట్లయితే ఢిల్లీ నుండి 3, పుదుచ్చేరి నుండి 1 అండి.
ఢిల్లీ నుండి 3 మెంబర్స్, పుదుచ్చేరి నుండి ఒకరు, తర్వాత ఓవరాల్గా 12. ఇవన్నీ యాడ్ చేయండి, మనకి ఏమొస్తుంది అంటే ఈ మెంబర్స్ ప్రజెంట్ ఉన్న స్ట్రెంత్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే 545 స్టేట్స్ నుండి యూనియన్ టెరిటరీస్ నుండి లోక్సభకి అటెండ్ అవుతారు. ఇది టోటల్ స్ట్రెంత్, ఇది కరెంట్ స్ట్రెంత్ అంటే ప్రెసెంట్ ఉన్న స్ట్రెంత్. ఇది టోటల్ స్ట్రెంత్, ప్రెసెంట్ ఉన్న స్ట్రెంత్ 243. ఇక్కడ ఈ 2 మెంబర్స్ ఏమన్నాము అంటే ఆంగ్లో ఇండియన్స్ అన్నాం. ఈ 2 మెంబర్స్ ఏమన్నాము, ఆంగ్లో ఇండియన్స్ అన్నాం. అయితే ప్రెసెంట్ ఈ ఆంగ్లో ఇండియన్స్ ని రిమూవ్ చేయడం జరిగింది. అంటే మనకి 104 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి ఏం చేస్తారంటే ఈ 2 మెంబర్స్ ని ఆంగ్లో ఇండియన్స్ ని ఎవరు నామినేట్ చేస్తారు, ప్రెసిడెంట్ గారు నామినేట్ చేస్తారు. ఆ ప్రెసిడెంట్ గారు ఈ 2 మెంబర్స్ ని నామినేట్ చేయకూడదని 104 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2019లో తీసుకురావడం జరిగింది యాక్ట్. దానివలన ఈ 2 మెంబర్స్ ని ప్రెసెంట్ రాష్ట్రపతి గారు నామినేట్ చేయట్లేదు. అడుగుతాడండి, ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 104 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏ ఇయర్లో 2019లో 2 మెంబర్స్ ప్రెసెంట్ నామినేట్ చేస్తున్నారా? లేదు. అదే రాజ్యసభలో 12 మెంబర్స్ నామినేట్ చేస్తారా? ఎస్, నామినేట్ చేస్తారు. ఏ విభాగాల నుండి నామినేట్ చేస్తారు? లిటరేచర్, సైన్స్, ఆర్ట్స్, సోషల్ సర్వీసు. అయితే సచిన్ టెండూల్కర్ గారు ఏ విభాగం నుండి నామినేట్ అవ్వడం జరిగింది? జనరల్గా క్రీడలు. సచిన్ టెండూల్కర్ చూసినట్లయితే మనకి క్రీడలు, స్పోర్ట్స్, బట్ అందులో స్పోర్ట్స్ లేదు కదా. ఏ కేటగిరీలో అయితే సోషల్ సర్వీసు కేటగిరీ నుండి మనకి ఎవరు సచిన్ టెండూల్కర్ గారు రాజ్యసభకి నామినేట్ అవ్వడం జరిగింది. ఇది క్లియరా? ఓకే. ఇప్పుడు మనకి స్ట్రెంత్ తెలిసింది. ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే నేనేంటంటే లోక్సభలో అయినా రాజ్యసభలో అయినా ఆ మెంబర్ని ఏమని పిలుస్తారు అంటే ఎంపీ అని పిలుస్తారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఎంపీ అని పిలుస్తారు. ఇప్పుడు నేను లోక్సభకి పోటీ చేయాలనుకుంటున్నాను. లోక్సభకి పోటీ చేయాలనుకుంటే నాకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి? క్వాలిఫికేషన్ గురించి ఆర్టికల్ 80లో 4 చెప్తుంది. ఆర్టికల్ 80 సబ్ క్లాస్ 4లో మనకి ఏం చెప్తుందంటే మెథడ్ ఆఫ్ ఎలక్షన్ గురించి మనకి ఏం చెప్తుందంటే ఆర్టికల్ 80లో 4 చెప్తుంది. అదేవిధంగా మనకి 83 ఏం చెప్తుందంటే మనకి 83 ఏం చెప్తుంది, 83, 84, 82 ఏం చెప్తుంది? సెన్సస్ గురించి చెప్తుంది. 83 ఏం చెప్తుంది? డ్యూరేషన్ గురించి చెప్తుంది. 84 ఏం చెప్తుంది? 84 ఏం చెప్తుందంటే క్వాలిఫికేషన్స్ గురించి చెప్తుంది. ఇక్కడ 84 అనేది ఆర్టికల్ 84 అనేది క్వాలిఫికేషన్ ఫర్ ది పార్లమెంట్ అని చెప్తుంది. క్వాలిఫికేషన్ ఫర్ ది మెంబర్ ఆఫ్ ది పార్లమెంట్. ఆ పార్లమెంట్కి ఎన్నిక అవ్వాలంటే ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఫస్ట్ క్లియర్గా చూడండి. ఫస్ట్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా క్వాలిఫికేషన్స్ అంటే వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో చాలాసార్లు అడగడం జరిగింది. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఉంది. ఫస్ట్ హీ ఆర్ హిజ్ ఖచ్చితంగా ఏముండాలి? సిటిజన్ ఆఫ్ ఇండియా. తర్వాత లోక్సభకు పోటీ చేస్తే 25 ఇయర్స్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. 25 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. అదే రాజ్యసభకు పోటీ చేయాలనుకుంటే 30 ఇయర్స్ కంప్లీట్ ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో ఇయర్స్ మీద బేస్ చేస్తున్నాడు. 25 ఇయర్స్ అనేది లోక్సభకు పోటీకి, అదే రాజ్యసభకు చూసినట్లయితే మనకి 30 ఇయర్స్. ఇక్కడ మీకు డిఫరెన్షియేషన్ కూడా రాస్తాను. ఇక్కడ చూడండి, లోక్సభకి రాజ్యసభకి 30 ఇయర్స్, లోక్సభకి 25 ఇయర్స్, రాజ్యసభకి 30 ఇయర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో చాలాసార్లు రిపీటెడ్గా వచ్చింది. ఓకే. తర్వాత నో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. కేంద్ర రాష్ట్రాల నుండి ఎటువంటి ఆదాయం వచ్చే స్థానంలో మనం ఉండకూడదు. దాన్ని ఏమంటామంటే దెర్ ఇస్ ఎ నో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. క్లియర్? ఓకే. నాకు ఇప్పుడు నేను పోటీ చేయడానికి నాకు ఎలిజిబిలిటీ వచ్చింది. నేను భారతదేశ పౌరసత్వం ఉంది. నాకు 25 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. అదేవిధంగా నాకు ఎటువంటి ఉద్యోగం లేదు. ఉద్యోగం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఉద్యోగం ఉంది అనుకోండి, ఏమొస్తుంది?
రాష్ట్రం, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టేట్ గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తే నాకు స్టేట్ గవర్నమెంట్ నుండి నాకు మనీ వస్తుంది కాబట్టి నేను ఎలిజిబిలిటీ కాదు, దాన్ని రిజైన్ చేసి నేను పోటీ చేయాల్సి వస్తుంది. కాబట్టి దర్ ఇస్ నో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. క్లియర్ క్వాలిఫికేషన్స్. ఇప్పుడు ఓకే, క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి నేను పోటీ చేయడానికి రెడీ చేసుకున్నాను. ఓకే, పోటీ చేసినప్పుడు నాకేం తెలియాలి? ఎలక్షన్ ఎలా జరుగుతుందో తెలియాలి కదా. ఇప్పుడు ఎలక్షన్ చూసినట్లయితే ఇక్కడ లోక్సభకు జరిగే ఎలక్షన్ ఏమంటామంటే, లోక్సభకు జరిగే ఎలక్షన్ ఏంటంటే డైరెక్ట్ ఎలక్షన్. లోక్సభలో డైరెక్ట్ ఎలక్షన్ అంటే ఏంటి? ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటే ఏంటి? డైరెక్ట్ ఎలక్షన్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడితే వాళ్ళని ఏమంటారంటే డైరెక్ట్గా ఎలక్ట్ అవ్వడం అంటారు. అదే రాజ్యసభ మెంబర్ అయితే ఏమవుతారంటే, రాజ్యసభ మెంబరు ఎమ్మెల్యేల చేత ఎన్నుకోబడతారు కాబట్టి అక్కడ ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటారు. ఇక్కడ లోక్సభలో అయితే డైరెక్ట్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడతారు కాబట్టి వాళ్ళని డైరెక్ట్ ఎలక్షన్ అంటారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రీసెంట్గా మనకి 2024లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి, లోక్సభకు కూడా ఎలక్షన్స్ జరిగాయి. లోక్సభ అంటే ఎంపీకి అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊర్లో ఒక ఎమ్మెల్యేగా క్యాండిడేట్ పోటీ చేశాడు, అదేవిధంగా ఒక ఎంపీ పోటీ చేశాడు. ఇక్కడ ఎవరికి ఎక్కువ నియోజకవర్గాలు ఉంటాయి? ఒక 7 నియోజకవర్గాలు కలిపి ఒక నియోజకవర్గం ఎంపీకి ఎన్ని నియోజకవర్గాలు ఉంటాయి? 7 నియోజకవర్గాలకు ఉంటాయి. క్లియర్గా చెప్తాను మీకు. స్టేట్ అసెంబ్లీకి పోటీ చేశారనుకోండి, ఎమ్మెల్యేలు అంటారు. ఎమ్మెల్యేకి ఏంటి ఉంటుంది? ఒకటే నియోజకవర్గం ఉంటుంది, ఒకటే కాన్స్టిట్యున్సీ ఉంటుంది. ఇక్కడ మనకి ఎంపీగా చూస్తున్నట్లయితే మనకి ఎన్ని 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలు కలిపి 7 నియోజకవర్గాలకి ఒక ఎంపీగా పోటీ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం ఉందనుకోండి, విశాఖపట్నం ఎంపీ. శ్రీకాకుళం ఉందనుకోండి, శ్రీకాకుళం ఎంపీ. శ్రీకాకుళంలో ఎన్ని వస్తాయి? 7 నియోజకవర్గాలు కలిపి శ్రీకాకుళం కన్సర్న్లోకి వస్తుంది. విజయనగరంలో 7 నియోజకవర్గాలు కలిపి ఒక ఎంపీ వస్తాడు. అదేవిధంగా విశాఖపట్నం, విజయవాడ. ఇలాగ మనకి మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయి? 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అదే రాజ్యసభ స్థానాలు ఎన్ని ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్కి రాజ్యసభ స్థానాలు ఎన్ని ఉన్నాయి అంటే 11 ఉన్నాయి. ఇక్కడ రాసిన చూడండి. లోక్సభకి ఎన్ని ఉన్నాయండి? లోక్సభకి 25 ఉన్నాయి. రాజ్యసభకి ఎన్ని ఉన్నాయంటే 11. అయితే మనకి ఈ 25ని ఎలా ఫిక్స్ చేశారు? ఈ 11ని ఎలా ఫిక్స్ చేశారంటే, రాజ్యసభలో సీట్లని ఎలా ఫిక్స్ చేస్తారంటే ఎమ్మెల్యేలను ఆ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యని ఆధారంగా చేసుకొని దేన్ని ఫిక్స్ చేస్తారు? రాజ్యసభ స్థానాలని ఫిక్స్ చేస్తారు. అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి? 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి? సింపుల్గా ఏపీ 175 అని గుర్తుపెట్టుకోండి. ఏపీలో ఎన్ని ఉన్నాయంటే 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 175 అసెంబ్లీ స్థానాల్లో వాళ్ళని ఏమంటారు? ఈ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికైన వాళ్ళని ఏమంటారంటే ఎమ్మెల్యేలు అంటారు. అదే లోక్సభకి ఎన్నికైన వాళ్ళని ఏమంటారంటే ఎంపీలు అంటారు. క్లియరా? ఇప్పుడు మనకి ఈ 175 స్థానాలను బేస్ చేసుకుని మనకి ఎన్ని సీట్లు ఇచ్చారు? 11 రాజ్యసభ స్థానాలు ఇచ్చారు. అంటే దేన్ని బేస్ చేసుకుని ఇచ్చారు? ఎమ్మెల్యేలని ఆధారం చేసుకుని ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఈ 25 మెంబర్స్ ఉన్నాం కదా లోక్సభ స్థానాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి? 25 ఉన్నాయి కదా. ఇవి ఇక్కడ మీరు చూడండి, బేస్డ్ ఆన్ పాపులేషన్. రాజ్యసభ స్థానాలు ఇవ్వాలి అంటే బేస్డ్ ఆన్ ఎమ్మెల్యేస్ అండి. అదే మనకి లోక్సభ స్థానాలు ఇవ్వాలంటే బేస్డ్ ఆన్ పాపులేషన్ అండి. బేస్డ్ ఆన్ పాపులేషన్, అదేవిధంగా టెరిటోరియల్ కన్సిడరేషన్ అంటే భూభాగాన్ని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. క్లియరా? తర్వాత ఈ సీటు గురించి మీకు అర్థమై ఉంటుంది. మీకు మీ ఊర్లో ఎంపీగా పోటీ ఎవరైనా గెలిచారనుకోండి, ఆ ఎంపీకి ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో ఒకసారి మీరు చూడండి. మినిమం 7 ఉంటాయి. మినిమం 7. ఆ 7 నియోజకవర్గాలకి ఒకటే ఎంపీ ఉంటాడు. ఆ ఎంపీనే దేని బేసిస్ ఇచ్చారు? పాపులేషన్, అదేవిధంగా నెక్స్ట్ టెరిటోరియల్ భూభాగం ఆధారంగా ఇచ్చారు. తర్వాత నేను ఇప్పుడు ఏమైంది? డైరెక్ట్ ఎలక్షన్ అయింది.
ఓకే, నేను పోటీ చేయడం జరిగింది. పోటీ చేసినప్పుడు ప్రజలు నాకు ఓటేస్తారు కదా. ఎంతమంది ఓటేస్తారు అంటే ఏజ్ 13 years ఉన్న వాళ్ళు ఓటేస్తారా, 10 years ఉన్న వాళ్ళు ఓటేస్తారా, 18 years నిండిన వాళ్ళు ఓటేస్తారా? ఖచ్చితంగా 18 years నిండిన వాళ్ళే ఓటేయాలి. దాన్ని ఏమంటామంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటారు. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ 18 years యూనివర్స్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఈ ఓట్ని 18 years నిండిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడాను